హలో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మనము చికెన్తో నగ్లెట్స్ చేసుకుంటాం కదా అండి, బాల్స్ లాలీపాప్స్ అలాగా మనము ఎగ్స్తో చేసుకున్నామండి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఎగ్స్ అనేది ఉడకపెట్టేసుకొని ఎగ్స్ని తురుముకుంటున్నాను. ఇలా తురుముకొని బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇందులో 1 స్పూన్ కారం వేసుకున్నాను, లేదంటే మీరు 2 స్పూన్స్ వేసుకోవచ్చు, మీకు కారం రుచికి తగినంత. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పొడి, జీలకర్ర, పసుపు అన్నీ ఇలా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని, మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని, పచ్చిమిర్చి వేసేసుకొని, అలాగే మనం ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని, అలాగే కొంచెం అల్లము వేసుకొని తురుముకోవాలి. అలాగే మనము వెల్లుల్లిపాయ కూడా వేసుకొని, ఒక వెల్లుల్లిపాయ తీసుకొని వేసుకొని తురుము పెట్టేసుకొని, మనం వీటినన్నిటినీ మనము బాగా కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకొని, ఇందులో కొద్దిగా మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి, లేదంటే మైదా ఉంటే మైదా వేసుకోండి. మైదా అంత హెల్త్కి మంచిది కాదు. ఇదన్నీ బాగా మనం కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు అవసరం లేదు, మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మనం వాటర్ యాడ్ చేసామంటే మనకి ఉండకనేది రాదు. చూడండి, ఇలా బాల్స్ లాగా చేసేసుకొని ఒక్కొక్కటి ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక ఎగ్ తీసేసుకొని అందులో ఒక ఎగ్ కొట్టేసుకొని మనం బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఎగ్ అనేది ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇది బాగా జీలకొట్టుకోవాలండి. బాగా కలిసేంత వరకు జీలకొట్టేసుకొని ఇది ఇప్పుడు పక్కన అనేది పెట్టేసుకుందాము. ఇంకొక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఈ కార్న్ఫ్లోర్లో కొంచెం మనం కారం అనేది వేసుకుందాము. కొంచెం కారం వేసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని మనం ఈ వాటర్ పోసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. పైది కూడా కొంచెం మనకి అంటే కొంచెం టేస్ట్ అనేది తగులుతుంది కాబట్టి నేను కారము, సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మనము కొంచెము కారము అలాగే సాల్ట్ వేసుకున్నామంటే మనకు కొంచెం నోటికి రుచిగా తగులుతుంది. ఇప్పుడైతే కొంచెం వాటర్ అనేది వేసి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఇందులో డిప్ చేసుకోవాలి. ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకోవాలి, అలాగే కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మీరు మైదా పిండి ఉంటుంది కదా, అదైనా యూస్ చేసుకోవచ్చు. మైదా పిండి అనేది అంత మంచిది కాదని చెప్పి నేను కార్న్ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. మీరు ఇలాగే బ్రెడ్ క్రమ్స్లో తీసుకొని ఇలా డిప్ చేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. ఇప్పుడు చికెన్ తినడం కంటే ఇలా ఎగ్తో చేసి పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు వచ్చేసి ఒక బాండిల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ చేసుకున్నామంటే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనము ఆయిల్ని పైకి ఇట్లా చల్లుకుంటూ మనం వీటిని కొంచెం గోల్డెన్ కలర్లో మనం వీటిని కాల్చుకోవాలండి. ఇప్పుడే మనం వేసిన వెంటనే మనం తిప్పకూడదు. ఇప్పుడైతే చూడండి, ఒక పక్క కాలాయి కదా, ఇలా కాలిన తర్వాత తిప్పుకోవాలి. వేసిన వెంటనే తిప్పుకున్నామంటే అవి మనకి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం వేసిన ఒక 5 మినిట్స్ దాకా సిమ్లో పెట్టేసుకొని మనం ఇట్లా కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా ఎమ్మీగా ఉంటాయి. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవి చేసి పెట్టారంటే చాలా బాగుంటుందండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. మనకి చికెన్ నగ్లెట్స్ కంటే కూడా ఇవి ఎగ్స్ లాలీపాప్స్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అనేది కూడా మనం తినకూడదు. ఇట్లా ఎగ్తో మీరు పిల్లలకి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఎమ్మీగా ఉంటాయి, చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇది వచ్చేసి టమోటా కెచప్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.